వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలన్నది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ విశాఖలోని గీత విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. పుస్తకం ఆంగ్ల వెర్షన్ను నిర్మలా సీతారామన్, తెలుగు వెర్షన్ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మందులతో ఉపశమనం దక్కుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. అయితే ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోగి బలంగా ఉన్నప్పటికీ శక్తి కావాలని, అప్పుడే పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను అందిస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిని నిధుల గురించి అడిగితే నా ముందే ఫోన్ చేసి విడుదల చేయాలని చెప్పారు. విశాఖ వచ్చేసరికి నిధులు వచ్చిన విషయం చెప్పారు అని తెలిపారు. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, అయినప్పటికీ తాను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోనని అన్నారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. దీనికి ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికగా నిలిచింది. ఇద్దరూ వేదికపై ముచ్చటిస్తూ కనిపించారు. ప్రసంగాల సమయంలో చమక్కులు విరిశాయి. వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం చంద్రబాబు కోరారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఢిల్లీలోని ఖట్టర్ నివాసంలో చంద్రబాబు కేంద్ర మంత్రిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఎంతో కీలకమని వివరించారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి 100% ఆర్థిక సాయం అందించాలని కోరారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని, అప్పటిలోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం ఎంతో అవసరమని తెలిపారు. రాజధాని అమరావతికి గేట్వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ కనెక్టివిటీతో బలోపేతం చేయాలని నిర్ణయించామని వివరించారు. విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు ఇది ఎంతో అవసరమని చెప్పారు. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని కోరారు. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదన్నారు. సకాలంలో ప్రాజెక్టులను గ్రౌండ్ చేసేందుకు ఫేజ్ 1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2 మెట్రో ప్రాజెక్టులతో వాయు కాలుష్యం తగ్గుతుందని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు వివరించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 200కు పెంచినట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన మనమిత్ర అనతి కాలంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించిందన్నారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదో నిదర్శనమని చెప్పారు. పౌర సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు సౌలభ్యం, పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. సామాన్యుల ప్రయోజనం కోసం పౌర కేంద్రీకృత సేవలను తాము విస్తరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పౌర సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విజయవంతంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి 30న మంత్రి లోకేష్ చేతుల మీదుగా దేశంలోనే తొలిసారిగా 161 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర కేవలం 50 రోజుల్లోనే 200 సేవలు అందించే మైలురాయి సాధించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇటీవల 10th ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా పొందగలిగారు. ప్రజలు వివిధ రకాల పౌర సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మనమిత్ర కోసం 955 2300 కు సందేశం పంపాలని సూచించారు. ఇందులో విద్య, దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు కూడా ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపు వంటి సేవలతో పాటుగా దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్ వివరాల సమర్పణకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలన్నింటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై ఏపీ సచివాలయం నుంచి ఆయన కార్యదర్శులు, శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర దినోత్సవాలకు సంబంధించిన ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15న నిర్వహించాలని సీఎస్ చెప్పారు. కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. విజన్ 2047 కింద పరిశుభ్ర, ఆరోగ్య, హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాటి స్థానంలో పర్యావరణహితమైన విధానంలో గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగ్లు వంటివి తయారీకి చర్యలు తీసుకోవాలి ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల గురించి వివరిస్తూ స్వచ్ఛాంధ్ర అనేది స్వర్ణాంధ్ర విజన్ 2047కు 9వ పిల్లర్ అని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాలో 70,000 కిలోల గంజాయిని ధ్వంసం చేశామని హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గంజాయి కేసులు పెరిగాయన్న వైసీపీ విమర్శలపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తొలి కొకైన్ కేసు ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో కంటే 90% గంజాయి సాగు తగ్గిందన్నారు. జగన్ అసమర్థ పాలన, అసంబద్ధ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్లు నిలిచిపోయిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం డయాఫ్రమ్ వాల్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కొత్త వాల్ నిర్మాణానికి 1000 కోట్లు ఖర్చవుతుందని, 2019లో తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యం గత 5 ఏళ్లు కొనలేదు. రైతులు బతిమాలుకుంటే అరకొరగా కొనుగోలు చేసినా ఆ ధాన్యాన్ని కూడా డబ్బులు చెల్లించలేదు అంటూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం పడిన కష్టాలపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడిచిన 5 ఏళ్లు రైతులు పడ్డ ఇబ్బందుల్ని ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. అలాగే కూటమి ప్రభుత్వంలో అలాంటి కష్టాలు ఉండకూడదని సీఎం చంద్రబాబు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. గత 5 ఏళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకున్న జగన్ పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు. తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమ్మఒడి పథకంపైన కట్టుకథ చెప్పారు. పిల్లల్ని బడులకు పంపే ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన ఆయన 5 ఏళ్లలో 4 సార్లే అమ్మఒడి నిధులు విడుదల చేశారు. అయితే ప్రతి ఏటా 15,000 తల్లుల ఖాతాలో జమ చేసినట్లుగా జగన్ ప్రచారం చేసుకున్నారు. వాస్తవాలను కూటమి ప్రభుత్వం తాజాగా బట్టబయలు చేసింది. తమ హయాంలో 26,010 కోట్లు ఇచ్చినట్లుగా జగన్ ప్రచారం చేసుకోగా అందులోనూ వాస్తవంగా ఇచ్చింది 23,833 కోట్లు మాత్రమేనని అసలు విషయాన్ని బయటపెట్టింది. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం అనేది 2019 ఎన్నికల నాటి వైసీపీ మేనిఫెస్టో హామీ. అధికారంలోకి వచ్చాక 7 నెలల తర్వాత అమ్మఒడి పథకం తొలి నిధులు విడుదల చేశారు. మొదటి విడతలో 15,000 తల్లుల ఖాతాలో వేశారు. అయితే అమ్మఒడి నిధుల విడుదల సభలోనే పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు 1000 వెనక్కి ఇవ్వాలని జగన్ లబ్ధిదారులను కోరారు. అదేంటి ఇలా ఇచ్చి ఇలా అడుగుతున్నారు అనుకుని చాలా మంది 1000 పాఠశాలకు ఇవ్వలేదు. దీంతో ఇలా అడిగితే వెనక్కి ఇవ్వరని భావించిన ప్రభుత్వం ఆ తర్వాతి సంవత్సరం 14,000 మాత్రమే ఖాతాలో వేసింది. ఆ తర్వాత సంవత్సరం మరుగుదొడ్ల నిర్వహణ నిధి కింద 1000, పాఠశాలల నిర్వహణ నిధి కింద మరో 1000 కోత పెట్టి 13,000 ఖాతాలో జమ చేశారు. మరో ఏడాది కూడా 13,000 మాత్రమే తల్లులకు ఇచ్చారు. ఇక ఎన్నికల పేరుతో చివరి ఏడాది అమ్మఒడి నిధులు ఇవ్వలేదు. చివరి సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే యోచనతో ముందుగా అమ్మఒడి నిధులు విడుదల చేసే నెలను మార్చారు. ఇక అమ్మఒడిలో పెట్టిన కోతలు మొత్తం లెక్కిస్తే 4 విడతల్లో ఏకంగా 2,177 కోట్లు ఎగ్గొట్టారు. అమ్మఒడిలో కోతలను ప్రస్తావించకుండా ఏటా 15,000 ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదో గ్రేట్ ఎస్కేప్. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జైలు అధికారులు వదిలేశారు. ఈ విషయం పోలీసులకు తెలియదు, ప్రభుత్వానికి తెలియదు. వైసీపీ హయాంలో కూటమి నేతలపై విచ్చలవిడిగా రెచ్చిపోయిన అరాచకవాది బోరుగడ్డ అనిల్ మాయమైపోయాడు.
తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని అతడు జైలు నుంచి బయటకు వచ్చేశాడు. నకిలీ సర్టిఫికేట్ను సృష్టించి హైకోర్టును బురిడి కొట్టించాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలను, కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించి బెదిరింపులకు దిగి ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదైన ఒక రాజ్యాంగేతర శక్తికి 2 సార్లు బెయిల్ వచ్చిందనే సంగతి ఎవరికీ తెలియదు. అతడు జైలు నుంచి బయటకు వచ్చిన విషయమూ తెలియదు. బోరుగడ్డ అనిల్ను గత ఏడాది అక్టోబర్లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. వివిధ కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బుతో బాధపడుతుందని ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తల్లి అనారోగ్యంపై బోరుగడ్డ అనిల్ హైకోర్టును అందించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైనదా కాదా నిర్ధారించాలని అనంతపురం 4వ పట్టణ పోలీసులు గుంటూరు పోలీసులను కోరారు. గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరలేదని, ఆమెను చెన్నై అపోలోకు రిఫర్ చేస్తూ డాక్టర్ రాఘవ శర్మ ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని వెల్లడైంది. తల్లి అనారోగ్యమే నిజమైతే గుంటూరు డాక్టర్ పేరిట తప్పుడు సర్టిఫికేట్ ఎందుకు సృష్టించాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? కేసులు, అరెస్టులు, కారాగార వాసం నుంచి తప్పించుకునేందుకు ఈ పథకం వేశాడా? మధ్యంతర బెయిల్ గడువు ముగిసేలోగా అంటే ఈ నెల 11వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోతాడా లేదా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంపై పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. విశాఖపట్నంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లతో ఆమె సమావేశమయ్యారు. ఒక కారును 12 లక్షలు పెట్టి కొంటే జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఇలా సుమారు మరో 10 లక్షలు అదనంగా పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందని, ఇది న్యాయమా అని ఒకరు ప్రశ్నించగా మంత్రి దానికి సవివరంగా సమాధానమిచ్చారు. సాధారణ పౌరుల దృష్టిలో అది పన్నుల భారంగానే కనిపిస్తుందని, కానీ అవన్నీ వేర్వేరు అవసరాల కోసం చెల్లిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. తయారు చేసిన కారు కొన్నందుకు జీఎస్టీ, రహదారిపై ఆ వాహనం నడుపుతున్నందుకు, ఆ రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు కోసం పన్ను, పెట్రోల్ పోయించుకుంటే దానిని దిగుమతి చేసుకున్నందుకు పన్ను, ఇలా అన్ని వేర్వేరు ప్రయోజనాల కోసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ కారు కొన్నవారు, రోడ్డును ఉపయోగించుకునేవారు, పెట్రోల్ కొనేవారు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఏ సదుపాయమూ ఊరుకునే రాదని తెలుసుకోవాలన్నారు. న్యూజెర్సీ వంటి రహదారులు, అమెరికా వంటి విమానాశ్రయాలు కావాలంటే భారీగా నిధులు వెచ్చించాలని, వాటిని రాబట్టుకోవడానికే ప్రభుత్వం పన్నులు వేస్తుందన్నారు. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నామినేషన్ దాఖలుకు సిద్దమయ్యారు. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగమాధవి, శ్రీనివాస్ తదితరులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యత తీసుకున్నారు. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం జరిగింది. అందులో సీట్లు తక్కువగా ఉండడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామని చంద్రబాబు కళ్యాణ్ నిర్ణయించారు. తాజాగా శాసన మండలిలో 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒక స్థానం జనసేనకు దక్కనుంది. ఇప్పుడు ఆ సీటును నాగబాబు పేరును ప్రకటించారు. నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగిన తాజా పరిణామాలతో వాటికి అడ్డుకట్టు పడింది. మంత్రివర్గంలోనూ నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చట్టాలను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సర్వేలు, కమిషన్ల నివేదికలు, మేధావులు, కుల సంఘాల అభిప్రాయాల ఆధారంగా విస్తృత కసరత్తు చేసి చట్టాల రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసింది. ఈ మేరకు 3 ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుతో పాటు బీసీలకు స్థానిక సంస్థల్లో 42%, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి 2 ముసాయిదా బిల్లులకు ఆమోదముద్ర వేసింది. వీటిని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రానికి తమ వాణిని వినిపించాలని తీర్మానించింది. ఇందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
అనంతరం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్ నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే దానిని తమ ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కులగణన సర్వే, బలహీన వర్గాల సంఘాలు, మేధావుల సలహాలపై కేబినెట్లో చర్చించామని, ఈ వివరాలతో రాబోయే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఫ్యూచర్ సిటీగా ప్రకటించడం జరిగిందని, ఈ ప్రాంతంలోని 7 మండలాలు, 56 గ్రామాలను కలిపి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే సమావేశాలు ఎప్పటిదాకా కొనసాగుతాయనేది 13న జరిగే అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. తొలి రోజున గవర్నర్ ప్రసంగం ఉండగా ఆ తర్వాత రోజు ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం ఉంటాయి. అనంతరం ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. బీసీ రిజర్వేషన్ను పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలంటూ కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం సభకు 1-2 రోజులు విరామం ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధానిని కలిసి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఇవ్వనుంది. సమావేశాలు పునఃప్రారంభమయ్యాక రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెలాఖరులోగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అంశాలపైన సుదీర్ఘంగా కేబినెట్లో చర్చ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కూడా పిలిపించుకుని మాట్లాడారు. అసెంబ్లీ నిర్వహణపైన ఆయనకు సూచనలిచ్చారు. కీలకమైన బిల్లులు, కులగణన సర్వేలతో పాటుగా 50 అంశాలపైన సుదీర్ఘంగా మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కాగా భేటీ ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపేసిన మంత్రులు రాజకీయ, ఇతర అంశాలపైన చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి మండలి సమావేశంలో లోతుగా చర్చ జరిగింది. ఓటమికి కారణాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. పార్టీ సమన్వయ లోపంతోనే ఓటమి చెందామనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలుచుకున్న ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గెలవలేకపోవడంపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉందనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో మరింత బలపడాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకోసం ఇకపై జిల్లాల వారీగా కూడా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై సమావేశాలు, సమీక్షలు నిర్వహించి నివేదికలు తీసుకోవాలనే నిశ్చయానికి వచ్చారు. అలాగే ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన విధానాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను పెంచే అంశంపై కేబినెట్ సమావేశంలో ఇద్దరు కీలక మంత్రుల మధ్య వాడివేడిగా సంవాదం జరిగినట్లు తెలిసింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న 7,926 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చారు. తర్వాత పథకంలో పలు మార్పులు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోనే సీతమ్మ బ్యారేజీని కూడా చేర్చారు. దాంతో 2018 ఆగస్టులో 13,057 కోట్లకు అంచనాలను సవరించారు. తాజాగా వీటిని 13,057 కోట్ల నుంచి 19,324.92 కోట్లకు సవరించాల్సి ఉంది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఆ స్థానంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టారంటూ కీలక మంత్రి ఒకరు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. దీంతో మరో కీలక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 4,15,621 ఎకరాలకు సాగునీటిని, మరో 3,89,366 ఎకరాలకు స్థిరీకరించడానికి చేపట్టిన పథకానికి ఇప్పటి వరకు 10,000 కోట్ల దాకా ఖర్చు చేసిన తర్వాత మళ్లీ పాత పథకాలను లేవనెత్తడంపై ఎందుకు అని ప్రశ్నించారు. సాంకేతిక సలహా మండలి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, పాత వివాదాన్ని లేవనెత్తి సమస్యను జటిలం చేసుకుంటూ పోతే ప్రాజెక్టు ఏ విధంగా ముందుకెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొర్రీలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదని, ప్రాజెక్టుపై స్పష్టత ఉండాలని, చేపట్టకూడదనుకుంటే పక్కన పెట్టేయడం లేదా రద్దు చేసుకోవాలని సదరు మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల కమిటీ ఏడాది క్రితమే తేల్చింది. జలాశయం కింద భూగర్భంలోని
రాతి ఫలకాల మధ్య బలహీన అతుకులున్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యాం పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదముందని అంచనా వేసింది. డ్యాం దిగున ఏర్పడిన భారీ గొయ్యి 120 మీటర్ల లోతు ఉందని, డ్యాం పునాదుల కన్నా కిందకు ఆ గుంత విస్తరించి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే తగిన అధ్యయనాలు చేసి మరమ్మతులకు ఉపక్రమించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 7-9 మధ్య ఎన్డీఎస్ఏ సభ్యులు వివేక్ త్రిపాఠి నేతృత్వంలో నిపుణుల కమిటీ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. అదే నెలలో నివేదికను సమర్పించింది. తాజాగా శ్రీశైలం డ్యాము ప్రమాదపు అంచున ఉన్న ఏపీ పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ఈఎన్సీ జి అనిల్ కుమార్ ఎన్డీఎస్ఏకు లేఖ రాయిగా ఏడాది కిందట నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చైర్మన్ అనిల్ జైన్ ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల పనులు ప్లంజ్పూల్లో పొంచి ఉన్న ప్రమాదంపై తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ నుంచి ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ వర్చువల్ విధానంలో సమీక్ష జరిపారు. మే ఆఖరులోగా పూర్తి చేయాలని అనిల్ జైన్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయకుండా తమపై ఎదురుదాడి చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని చెప్పిన కాంగ్రెస్ మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు. ఇది రెఫరెండమా కాదా, రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతన అన్నది కాంగ్రెస్ ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ గుప్తాతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందని కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము మరికొంత కష్టపడి ఉంటే మరిన్ని ఎంపీ సీట్లు వచ్చేవని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికుల ఆచూకీ కనుగొనేందుకు సర్కార్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందుకోసం కేరళ నుంచి ప్రత్యేక శునకాలను రప్పించింది. మరోవైపు కన్వేయర్ బెల్ట్ ట్రయల్ రన్ కూడా కొనసాగుతుంది. 13 రోజులు గడిచినా గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ల సిబ్బంది జీపీఆర్ ద్వారా సెన్సార్లను భూమి లోపలకు పంపించి కార్మికుల ఆనవాళ్ల కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే బురద నీటితో కూడిన ప్రాంతంలో జీపీఆర్ వ్యవస్థ వారి ఆచూకీని పసిగట్టలేకపోయింది. 5 ప్రదేశాల్లో మెత్తని భాగాలు ఉన్నట్లు జీపీఆర్ గుర్తించిన ప్రదేశాల్లో మట్టిని తొలగించడంతో పాటు టన్నెల్ బోరింగ్ మిషన్ పిడి భాగాలను తరలించే పని చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు కేరళ నుంచి క్యాండివర్ శునకాలను రప్పించారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో తీసుకువచ్చిన 2 శునకాలను టన్నెల్ లోపలికి తీసుకెళ్లారు. భూమికి 5 అడుగుల లోపల మానవ జంతు సంబంధ అవశేషాలు ఉంటే ఈ శునకాలు పసిగడతాయి. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీరింగ్ నిపుణులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఉంటుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా పనులు చేపట్టిందని విమర్శించారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నిర్వాహకురాలు 62 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్లో ఎక్సిటో సొల్యూషన్స్ పేరిట హైదరాబాద్కు చెందిన చందా మనస్విని ఓ కాల్ సెంటర్ను ప్రారంభించింది. ఇందులో పనిచేయడానికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను నియమించుకున్నారు. వీరంతా అమెరికన్ పౌరులు, ఎన్ఆర్ఐలకు కాల్ చేసి తాము పేపాల్ సిబ్బంది అని నమ్మించేవారు. దుబాయ్కి చెందిన ఆజాద్, విక్కీ ద్వారా పేపాల్ ఖాతాదారుల వివరాలను సేకరించేవారు. ఖాతాదారులు ఆ నంబర్కు ఫోన్ చేయడంతో మనస్విని బృందం రంగంలోకి దిగేది. మీ పేపాల్ ఖాతాలో $500 నుంచి $1000 వరకు అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేవారు. పేపాల్ నుంచి అదనంగా పొందిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించేవారు. ఇలా అమెరికన్ పౌరుల నుంచి కాజేసిన సొమ్మును వివిధ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మళ్లించి దుబాయ్కి పంపించేవారు. ఈ దందాకు సూత్రధారి గుజరాత్కు చెందిన పటేల్ అలియాస్ జాదుబాయ్. దుబాయ్లో ఉండే అతని సోదరుడు విక్కీ, వీరి మరో భాగస్వామి ఆజాద్ అని శిఖా గోయల్ తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వీరితో కలిసి మనస్విని ఈ కాల్ సెంటర్ను నడుపుతున్నారని చెప్పారు. ఉద్యోగుల్లో 22 మంది మహిళలు, 41 మంది పురుషులు ఉన్నారని, మనస్విని సహా వీరందరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. భారతదేశాన్ని కుదిపేసిన 26/11 ముంబై దాడుల కేసులో కీలక సూత్రధారి
తహూర్ రానా తనను భారత్కు అప్పగించొద్దంటూ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత్కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలు పెడతారని ఆరోపించాడు. తన అప్పగింతలపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. రానాను భారత్కు అప్పగించేందుకు తమ ప్రభుత్వం అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో న్యాయస్థానంలో పిటిషన్ వేసిన రానా తాను పాకిస్తాన్ సంతతికి చెందిన ముస్లింనని, గతంలో పాక్ ఆర్మీలో పనిచేశానని, తన గుర్తింపు కారణంగా భారత్లో తనను చిత్రవద చేస్తారని ఆరోపించాడు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను అక్కడ చనిపోవచ్చని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్కు అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా, భారత్లు గుర్తించాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. లండన్లో చాథమ్ హౌస్ మేధో సంస్థ భారత్ ఉద్యానం ప్రపంచంలో పాత్ర అనే అంశంపై జరిగిన చర్చలో జయశంకర్ ప్రసంగించారు. ట్రంప్ సారథ్యంలో అమెరికా బహుళ ప్రపంచం వైపు అడుగులు వేస్తుందని, అది భారత్కు మంచిదేనన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బలంగా ముందుకు తీసుకొస్తున్న సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ దానిపై ఇరు దేశాలు మనసు విప్పి మాట్లాడుకున్నాయని, దాని ఫలితంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని ఆమోదించాయన్నారు. జయశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు నిరసన చేపట్టారు. చాథమ్ హౌస్ నుంచి జయశంకర్ వెళ్లిపోతుండగా ఆయనను ఎగతాళి చేస్తూ భారత వ్యతిరేక నినాదాలు చేశారు. వారిలోంచి ఓ వ్యక్తి భారత్ జెండాను చింపివేసి జయశంకర్ వాహనంపై దూసుకురావడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. విదేశాంగ మంత్రి భద్రతనే ఉల్లంఘించిన ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై బ్రిటన్ గట్టి చర్యలు చేపట్టాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ప్రస్తుతం స్వీయ బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. గతంలో H-4 వీసాపై అమెరికాకు మైనర్లుగా వలస వెళ్లిన వీరికి ఇప్పుడు 21 ఏళ్ల వయసు రావడంతో ఆందోళన మొదలైంది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఇకపై వీరంతా H-1B వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా అర్హత కోల్పోతారు. H-1B వీసాదారులు పిల్లలు డిపెండెంట్ వీసాతో అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. వారికి 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ వీసా అమలులో ఉంటుంది. ఆ తర్వాత వీరు మరో వీసా హోదాకు మారడానికి 2 ఏళ్ల గడువు ఉండేది. అయితే ఇటీవల ఇమిగ్రేషన్ విధానంలో వచ్చిన మార్పులు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో సరళమైన వీసా విధానాలున్న కెనడా, UK తదితర దేశాలకు వలస వెళ్లేందుకు పలువురు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో ట్రంప్ సర్కార్ విధిస్తున్న సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేసుకున్నట్లు చెప్పారు. సుంకాల అమలును నెల రోజుల పాటు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమన్నారు. అయినప్పటికీ ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదన్నారు. టారిఫ్లపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. కార్మికులతో పాటు నిర్దిష్ట రంగాలపై వీటి ప్రభావం పడకుండా ఉండేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కెనడా వస్తువులపై అమెరికా సుంకాలు ఎత్తివేసే వరకు ప్రతీకార సుంకాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని కెనడా ప్రధాని ట్రూడో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ట్రూడో ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత జట్టు న్యూజిలాండ్ను ఎదుర్కొనబోతోంది. గత ఆదివారం గ్రూప్ ఏలో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఇదే జట్టుపై గెలిచిన విషయం తెలిసిందే. కానీ లాహోర్లో జరిగిన రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడిన కివీస్ మరోసారి టీమిండియాకు సవాల్ విసురుతోంది. అయితే ఇదివరకే సునాయాసంగా గెలిచాం కదా అని కివీస్ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం అసలుకే మోసం రావచ్చు. అదీ కాకుండా ఆ జట్టు కూడా దుబాయ్లోనే ఆడింది కాబట్టి ఇక్కడ పరిస్థితులపై అవగాహన ఉంటుంది. వాస్తవానికి పెద్ద టోర్నీలు జరిగేటప్పుడు న్యూజిలాండ్ను చాలా మంది ఫేవరెట్గా భావించరు. కానీ వారు తమ ప్రణాళికలను సరైన పద్ధతిలో అమలు చేస్తూ ఊహించిన విధంగా దాడి చేస్తుంటారు. అందుకే ఫైనల్లో కివీస్ను ఓడించడం భారత్కు అంత సులువేమీ కాబోదు. మనోళ్లతో పోలిస్తే వారు కూడా అన్ని విభాగాల్లో సమంగానే ఉన్నారు. స్పిన్నర్ల విషయంలో తాజా టోర్నీలో భారత్కు సమీపంలో ఉన్న జట్టేదైనా ఉంటే అది కివీస్ మాత్రమే. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శాంట్నర్ నేతృత్వంలో బ్రేస్వెల్, ఫిలిప్స్ రచిన్ల రూపంలో బలంగానే కనిపిస్తోంది. గ్రూప్ మ్యాచ్లో వీరిపై భారత్ ఆధిపత్యం చూపి మ్యాచ్ను గెలవగలిగింది. కానీ ఈసారి దుబాయ్ పరిస్థితులు తెలుసు కాబట్టి పక్కా వ్యూహంతో భారత్ను కట్టడి చేయాలనుకుంటుంది. అలాగే కొత్త బంతితో చక్కటి సీమ్ను రాబట్టగల ప్లేసర్లు కూడా అండగా ఉన్నారు. ఎందుకు వారి ఎత్తు కూడా దోహదపడుతుంది. ఈ కారణంగా బంతి ఎక్కువసేపు గాల్లో ఉండటంతో పాటు గుడ్ లెంగ్త్తో విసరగలరు. ఐసీసీ టోర్నీలో కివీస్ పేసర్లు తమ ఎక్స్ట్రా బౌన్స్తో భారత్ టాప్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టడం అలవాటే.
అందుకే తొలి పవర్ ప్లేలో వీరిని ఎదుర్కోవాలంటే భారత జట్టు ఆ మేరకు ప్రణాళికతో బరిలోకి దిగాల్సి ఉంటుంది.